హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ లాంగ్ ఫ్రాక్‌తోనైతే మీ ముందుకొచ్చేసిన. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ ఉంటదండి ఈ డ్రెస్ వచ్చేసి. మనం తెలియని కాడికి పోయి ఇంత మనీ పెట్టి మనం టైలరింగ్ నేర్చుకోవాలంటే అది కాని పని. కొంతమంది నేర్చుకుంటారు. కొంతమంది ఇంట్లో పని చూసుకుంటా బయటికి పోయి నేర్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది అవుతుందండి. నా బాధ కూడా అంతే ఫస్టులో నేర్చుకున్నప్పుడు. ఇలాంటి బాధలు ఎవరికి ఉండకూడదంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తోనైతే మీ ముందుకు తీసుకొస్తాను నేను. చూడండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఎలా ఉన్నది చూడండి. చాలా చాలా బాగున్నదండి. మనం ఒక్కసారి వీడియో చూసినామంటే మనం అస్సలు కూడా మర్చిపోకుండా ఇలాంటి లాంగ్ ఫ్రాక్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. మనం పర్ఫెక్ట్గా మనకు టైలరింగ్ వచ్చినా రాకపోయినా మనం ఈ ఫ్రాక్ అయితే అంత ఈజీగా కుట్టుకోవచ్చండి. అంత సింపుల్గా చూపిస్తాను నేను. మనం మెయిన్ పాయింట్లు మాత్రమే నేను చూపిస్తాను. మనం డైలీ చూపించేది అస్సలు కూడా నేను మీ టైము ఎంతో విలువైనది. అస్సలు కూడా వృధా చేయనండి నేను. చూడండి ఇది ఎక్సెల్ కాదు డబుల్ ఎక్సెల్ డ్రెస్ వచ్చేసి. మనకు మన దగ్గర ఎవరైనా కుట్టించుకోవాలంటే కూడా వీడియో కింద కామెంట్ పెట్టండి. మీరు చెప్పిన టైం కన్నా నేను ముందుగానే ఇచ్చేస్తానండి. చూడండి హ్యాండ్స్ వచ్చేసి అయితే బెలూన్స్ హ్యాండ్స్ అయితే పెట్టేసిన. చూడండి నేను ముందుగానే, ఎందుకంటే ఇవన్నీ కటింగ్లు కొలతలు అనేది మీకు తెలియని కావు. అందుకోసమని అవి చిన్న చిన్న వాటికి నేనేం చూపిస్తలేను. అంత మెయిన్ పాయింట్లు మాత్రమే చూపిస్తున్నానండి. అక్కడైతే ఉక్స్ లేకపోతే ఉక్స్ అని కుట్టుకోవచ్చు, లేకపోతే డోర్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉక్స్ కుడదాం అనుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే చూసుకోవాలండి. ఎందుకంటే రెండు సమానం ఉంటేనే ఇక్కడ నడుం కాడ ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుంది. అలా చూసుకోకపోతే మనకు కిందికి పైకి అనేది వస్తుంది, అస్సలు బాగుండేది. చూడండి 1 ఇంచుతోని ఫిల్స్ అయితే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి. చూడండి ఇలా చేసి అయితే ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే ఇంకా ఫిల్స్ అనేది మన కింది వరకు చాలా బాగుంటుందండి. మనం లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నాం బ్యాక్కి ఫ్రంట్ వచ్చేసి. మళ్ళీ ఈ ఫిల్స్ కుట్టిన తర్వాత కూడా లైన్ అటాచ్ చేసుకున్నా. దీనికి లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్లు తీసుకున్నా అండి. బాడీకి వచ్చేసి 1 మీటర్ సపరేట్ తీసుకున్నా. బాడీకి కాటన్ తీసుకున్నా, కింద లెంత్కి వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నా. ఎందుకో ఏమో వాయిస్ కలుపుతా అంటే కొంచెం నాకు ఇదవుతుంది. మీరైతే ఏమనుకోవద్దు, ఎందుకంటే వాయిస్ కొంచెం సర్ది అవుతుంది కాబట్టి కొంచెం వాయిస్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇవ్వాలి కదా, మనం చేసే పనికి 10 మంది నేర్చుకోవాలంటే ఎంతో ఓపిక అనేది ఉండాలండి. చూడండి చిన్నగా ఫిల్స్ అయితే ఇలా కుట్టేసేయాలండి చిన్నగా. ఎందుకంటే 1 ఇంచ్ కన్నా ఎక్కువ అనేది ఫిల్స్ పెట్టుకుంటే మనకు అస్సలు లుక్ అనేది బాగా రాదండి. ఇలా 1 ఇంచ్లో ఇంకా 1/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే పెట్టుకుంటున్నాను. చూడండి 1 ఇంచ్తో పెట్టుకుంటే ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం చీరలో నేను పైన బాడీకి వచ్చేసి లైనింగు, ఇంకోటి మెయిన్ క్లాత్ వచ్చేసి ఏరిటిగా నేను కుట్టినా అండి. ఎందుకంటే నేను చీరలా తీసుకోలేదు అన్నట్టు, బాడీకి సపరేట్ అనేది తీసుకున్నా అన్నట్టు బ్లౌజ్ పీస్ ఒకటి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు అని చెప్పిన కదా. చూడండి ఈ లైనింగ్ వచ్చేసి నేను ఎలా కుట్టుకుంటానో అంటే కటింగ్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇంత కూడా ఎక్కువగా మనకు లైనింగ్ అనేది వేస్ట్ కావద్దని నేనైతే ఇలా కట్ చేస్తుంటున్నాను. ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా అయితే. నేనైతే చెప్తున్నా కదా, ఎంత టైలరింగ్ రానోళ్ళైనా ఈ వీడియో చూస్తే అయితే కంపల్సరీ మీరు కుట్టుకుంటారని నాకైతే నమ్మకం. ఎందుకంటే ఇంత ఈజీగా చూపిస్తున్నా కాబట్టి. చూడండి బాడీకి అయితే ఇక్కడ ఫిల్స్ అన్నీ అటాచ్ చేసేసిన. నేను మెయిన్ చూపిస్తానే చెప్తున్నాను, అవే చూపిస్తున్నాను మీకు. చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్తోనైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో విషయం ఏంటంటే సక్సెస్ రావాలంటే మనకు ఎంతో టైం పట్టదని చాలామంది అనుకుంటారు కదా. ఇంతమందికి సక్సెస్ అనేది వచ్చింది, మనకు రాలేదని మనం అంటాం. వాళ్ళు ఎన్ని రోజుల కానుంచి ఇబ్బంది పడితే వాళ్ళకి సక్సెస్ రావచ్చండి. అది కూడా మనం ఆలోచించాలి కదా. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, నాకు ఇంకా గన్ని రోజులు అవుతుంది మన ఛానల్కి ఇంత ఎప్పుడు కూడా సక్సెస్ రావట్లేదని. కానీ దాని వాళ్ళలో వెనక ఎంతో శ్రమ అనేది ఉంటుందండి. ఇంకా టైం అనేది చాలా పడుతుంది మనకు, కానీ కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. దానికోసమని ఎదురు చూడాలి, కానీ మనం అస్సలు కూడా టెన్షన్ అనేది పెట్టుకోకూడదు. ఎప్పుడవుతుంది ఏందనేది మన చేతిలో ఏముంటుందండి. ఏదో ఒక వీడియో వైరల్ అయిందంటే చాలు మనకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి. చూడండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మొత్తం అయితే అటాచ్ చేసుకున్నాండి. సైడ్కి అయితే కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ
ఈ డ్రెస్కి వచ్చేసి నేను బెలూన్ సైన్స్ అయితే కుట్టేసిన అండి. ఇక్కడ నడుము కానుంచి సమానం చూసుకుంటా ఒక కుట్ట అనేది వేసుకుంటా రావాలండి. నిన్న ఒక్క రోజులో ఈ డ్రెస్ అయితే నేను కంప్లీట్ చేసేసిన. అవుతుందా కాదా అని కొంచెం డౌట్ ఉండే, కానీ కంప్లీట్ చేసేసిన. ఎందుకంటే మన చేతుల పని కాబట్టి ఎంత లేట్ అయినా కూర్చొని అయితే కుట్టుకోవచ్చండి. అదే బయట మనం వర్క్ కోసం బయట పోతే అస్సలు కూడా అయ్యో రాదండి, కొంచెం టైం పడుతుందండి, రేపు కుట్టొచ్చండి అనుకుంటాం కదా. అది ఎవరికైనా అంతే. ఇప్పుడైతే షోల్డర్ అయితే జాయిన్ చేసుకున్నా అండి, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు ఎక్కువ వచ్చింది, అది కొంచెం కటింగ్ చేసుకున్నానండి. బెలూన్ హ్యాండ్స్ అని చెప్పినా కదా, చూడండి బెలూన్ హ్యాండ్స్ అయితే ఇలా కుట్టేసిన అనమాట. చాలా చాలా బాగున్నదండి డ్రెస్. లుక్ వచ్చేసి అయితే చాలా బాగుంది. నేను షార్ట్ వీడియోలో అయితే నేను వేసుకొని మరీ చూపిస్తాను. షార్ట్ వీడియో కూడా ఎవ్వరు కూడా మిస్ కాకుండా చూసేయండి. ఎందుకంటే ఇంకా వేసుకొని చూపిస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఫిట్టింగ్ ఇట్లా ఎలా ఉన్నదనేది. చూడండి ఇక్కడ నేను బాడీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే లుక్ బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. చూడండి నాకు నిజంగా నేను బాడీ పీస్ సపరేట్ తీసుకుంటే నాకు చాలా నచ్చిందండి. చిన్న చిన్న పిల్స్తో అదే కుట్టేసిన. మన సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చేసి అక్కడ పెట్టేసి అయితే కుట్టుకుంటూ రావాలండి. ఎప్పుడైనా మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు సాగదీయవద్దు క్లాత్ని. మనం హ్యాండ్స్ కుట్టే క్లాత్ని సాగదీయవద్దు. కిందిది గట్టిగా పట్టుకోవచ్చు, కానీ పైది అయితే అస్సలు పట్టుకోవద్దండి. అలా పట్టుకుంటే మనకు సంకకాడ ముడతలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి నేను ఇప్పటికీ చాలా డ్రెస్సులు కుట్టినా, కానీ దీనంత లుక్ అయితే ఏ డ్రెస్ రాలేదండి. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నా వాయిస్ నాకే అర్థం కావట్లేదు. ఇంకోటి ఫాలో చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. నేను కుడతా అంటే మా బిడ్డ ఏదో ఒకటి వచ్చి ఇక్కడ చెడగొట్టుకుంటా ఉంటుంది, సూది తీసుకుంటా ఏదో ఒకటి. మా ఇంట్లో కుట్టి ఉన్నదని చెప్పినా కదా, మా కుట్టి కూడా అంతే ఇదే ప్రాబ్లం పెడతా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 20 తారీఖు నుంచి మన ఛానల్లో అయితే లైవ్ అనేది వస్తుందండి. ఎవరికైనా కొత్తగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లైవ్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇలా చూసి నేర్చుకోవచ్చు, మళ్ళీ లైవ్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే అలా కుట్టేది నేనే, ఇలా అప్లోడ్ చేసేది నేనే, కాబట్టి ఇంకా చిన్న చిన్న టిప్స్ అనేది మంచి చెప్తానండి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి లైనింగ్ మెయిన్ వచ్చేసి మొత్తం అటాచ్ చేసుకోవాలండి ఇలా. ఇంకో విషయం ఏంటంటే చాలామంది టైలరింగ్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నేర్చుకుంటామో లేదు అని. మనం మనసు పెడితే రాందనేది ఏం లేదండి. నా బాధ కూడా అంతే. కానీ నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నిజంగా భయపడ్డాను. నేర్చుకుంటానా లేదా, అందరి ముంగట పరుగు పోతుందా అని చాలా భయపడ్డాను. కానీ ఎలాగైనా నేర్చుకున్నచ్చి వెనక డోర్స్ కోసం అయితే కుట్టుకుంటానండి. చూడండి ఇక్కడ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్లు తీసుకుని రివర్స్ 2 వరుసల మీద అయితే కుట్టుకుంటూ వస్తున్నా. ఇక్కడ మనం బార్డర్కి కట్ చేసిన క్లాత్ అండి, సపరేట్ క్లాత్ ఏం కాదు. బార్డర్ అనేది మనకు అవసరం లేదని అనుకుంటే దాంతో ఏదైనా డిజైన్స్ అనేది కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను డోర్స్ అనేది కుట్టుకుంటాను. రివర్స్ తీసుకున్నప్పుడు హ్యాండ్స్కి అయితే కుట్లు వేసుకోవాలండి. చూడండి నిమ్మలంగా మనం నడుము కడ నిమ్మలంగా వేయాలండి కుట్లు వచ్చేసి. ఎందుకంటే జారుతుంది కదా క్లాత్. కింద నడుము పట్టి అనేది కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇటు అటు జారకుండా కుట్టుకుంటూ రావాలి. అక్కడ చిన్నగా రబ్ చేసేయాలన్నమాట. ఒక 2 సార్లు చేసేస్తే జరగదు క్లాత్ వచ్చేసి. ఎందుకంటే కింది క్లాత్ వచ్చేసి అది పాలిస్టర్ కాబట్టి కొంచెం జారే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి మా బిడ్డ అయితే కాలు చూడండి ఎట్లా పెడుతుంది. అసలు ఆమె స్కూల్తో వస్తే నాకు ఇదే ఇబ్బంది అవుతుంది. కుట్టనియరు అనమాట పిల్లలు. అయినా కూడా అవన్నీ ఓకే పట్టుకుని అయితే కుట్టాలండి. పిల్లలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు కదా. చూడండి ఆ హ్యాండ్స్కి అయితే కొలత తీసుకొని మంచిగా కుట్టేసేయాలండి. ఒక 3 సైడ్లు కుట్లు వచ్చేసి ఒక 3 వస్తే సరిపోతుంది. అంతగా ఎక్కువ అవసరం లేదు. నేను బ్లౌజ్లోకైనా డ్రెస్లోకైనా 3 కుట్టాలు వేసుకుంటాను ఎప్పుడైనా. అంతగానే ఎందుకంటే ఒక లూజ్ అయింది అనుకోండి ఒక కుట్టి వేయించుకుంటారు, టైట్ ఉంటే ఒక కుట్టి ఇప్పుకుంటారు, అంతే కదా. ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. నేను ఎప్పుడు కూడా 3 కుట్లని బరాబర్ వేసుకుంటా. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మా వారు కూడా మార్కింగ్ పెన్ను తీసుకుని అయితే దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఎందుకనంటే ఇంకోటి కటింగ్ అనేది ఇంకోటి చేసేది ఉన్నది, దానికోసం అని. ఫైనల్ లుక్ వచ్చేసి డ్రెస్ అయితే ఇలా ఉన్నదండి. చూడండి బెలూన్ హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి. ఇంకా వేసుకొని అయితే షార్ట్ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంది, ఎవరు కూడా మిస్ కాకండి. హ్యాండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెనక డోర్ అయితే కుట్టాలండి.